వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ కార్యక్రమాలు చూసుకోవచ్చు. దాని గురించి మనం ఎవరూ కామెంట్ చేయడానికి లేదు. కానీ నేనేమంటానంటే, రాష్ట్రం ఇంత బాధల్లో ఉంటే, రాష్ట్రంలో యువత ఇంత కష్టాల్లో ఉంటే 164 సీట్లు మీకు ప్రజలు అధికారం ఇచ్చి, ఎందుకు అధికారం ఇచ్చారో తెలుసా సార్? గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా, గౌరవ ఐటీ మినిస్టర్ గారిని అడుగుతున్నా. నేను ఎందుకు మీకు అధికారం ఇచ్చారు? రాష్ట్ర ప్రజలు ఏమి నమ్మి మీకు అధికారం ఇచ్చారు? 164 సీట్లతోటి భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రానంత మెజారిటీని మీకు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? ఫారెన్ టూర్లు తిరగటానికి ఇచ్చారా? పర్సనల్గా ఇక్కడ దాచుకున్న డబ్బును తీసుకుని అక్కడ హవాలా కుంభకోణం చేయడానికి ఇచ్చారా? దేనికోసం మీకు అధికారం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు? ఇంతకుముందు మాట్లాడుతూ గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంటే, రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉంటే, ప్రజలు ఇంత బాధల్లో ఉంటే మీరు మాత్రం లండన్ టూర్లు వెళ్తారా అని నేను అడుగుతున్నాను నారా లోకేష్ గారిని. యుగోళం అనేటువంటి ఒక వాకింగ్ పరేడ్ చేశారు, మీరు గుర్తుందో లేదో నాకైతే తెలియదు, బహుశా మర్చిపెట్టారు. ఎందుకంటే అధికారం ఒకసారి వచ్చేసిన తర్వాత అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అధికారం ఒకసారి వచ్చేసింది, మనం ఉప ముఖ్యమంత్రి మనం కోరుకున్న వాళ్ళు ఉప ముఖ్యమంత్రి, మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరేమో అనాధికారిక ముఖ్యమంత్రి అయిపోయినారు. ఇంకా మీకు రాష్ట్ర ప్రజల కష్టాలతో సంబంధం ఏంటి? రాష్ట్రంలో యువత గురించి సంబంధం ఏంటి? మీరు ఇచ్చిన హామీల గురించి సంబంధం ఏంటి? మీరు మాట్లాడినటువంటి మాటల గురించి సంబంధం ఏంటి? మీరు చేసిన వాగ్దానాల గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరమేముంది? రాష్ట్ర ప్రగతి అవసరమేముంది? రాష్ట్రంలో ప్రజలు కష్టాలు అవసరమేముంది? రాష్ట్రంలో అమరావతికి నిధులు వస్తే ఎంత, రాకపోతే ఎంత? రాష్ట్రంలో ప్రజలకు ఉద్యోగాలు వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఉపాధ్యాయులకి ఉద్యోగస్తులకి డిఏ వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఈ రాష్ట్రానికి కంపెనీలు వస్తే ఎంత, రాకపోతే ఎంత? మన జేబులు నిండుతున్నాయి, మన ఖజానా నిండుతుంది, మన పర్సనల్ అకౌంట్లు నిండుతున్నాయి, చాలు. ఎంత సంపాదించాము అంటే 30-40 సంవత్సరాల సినిమాల్లో మా అన్నయ్య గారు సంపాదించిన దానికి 3 అంతలుగా ఈ 18 నెలల కాలంలో సంపాదించిన పవన్ కళ్యాణ్కి తెలుసు పొలిటికల్ పవర్ వాల్యూ ఏంటో. రోజుకి 5 కోట్ల రూపాయలు తీసుకొని 150 కోట్ల నుంచి ఇప్పుడు 200 కోట్ల రూపాయలకి నూతన సంవత్సరంలో మీ యొక్క ఇన్కమ్ రేట్ పెంచుకున్నారు చూసారా? ఆ ఇన్కమ్ రేటు పెంచుకున్న రేటుకి సంబంధించినటువంటి వాల్యూ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి, పవర్ యొక్క వాల్యూ ఏంటో. రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీలను నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తాను. తమ్ముడు జాబ్ క్యాలెండర్ గురించి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది, చాలా స్పష్టంగా జనవరి 1 2025 నేను ఇస్తాను. సో ప్రభుత్వం తమ్ముడు జాబ్ క్యాలెండర్ గురించి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్స్. చాలా నేను అడుగుతున్నా గౌరవ ఐటీ మినిస్టర్ గారిని, ఏమన్నా కడుపుకి అన్నమేనా తినేది? మనం కడుపుకి అన్నమేనా తినేది? నారా లోకేష్ గారు, ఏమన్నా అర్థమవుతుందా? మనిషిగా పుట్టి తెల్ల చొక్కా ఒకటి వేసుకొని అమాయకంగా ఒక గడ్డం పెంచేసుకొని ఏమి తెలియని అమాయకులాగా స్వాతిముత్యం కమల్ హాసన్ లాగా నటిస్తే ఆ నటన ఎంతో కాలం నిలబడదు సార్.
బహుశా జనవరి 1 ఇంకా వచ్చినట్టు లేదు. మీరు మీ యొక్క అనధికార పర్యటన నుంచి ముగించుకొని మీరు ఇంకా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విషయంలో ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగాల. గుర్తుపెట్టుకో తమ్ముళ్ళ. ఏమైనా స్పృహ ఉందా మీకు? రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయా? ఎట్లాగ ఉద్యోగాలు? 3,76,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు సార్. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 3,76,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు. ఈరోజు ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాలు లేక అలమటిస్తుంటే జాబ్ క్యాలెండర్ వేయరా? రమారామి 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. ఈరోజు కేవలం మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మీరందరూ అనుకుంటారు, రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటారు, ఒక డిపార్ట్మెంట్లో ఒక జూనియర్ అసిస్టెంటు, ఒక సీనియర్ అసిస్టెంటు, ఒక సూపర్నెంటు ఒక డిపార్ట్మెంట్లో ఖాళీ అయితే, ఒక డిపార్ట్మెంట్లో ఒక R&B డిపార్ట్మెంట్లో ఒక 20 ఉద్యోగాలు, 20 మంది రిటైర్డ్ అయిపోయి లేకపోతే కొంతమంది చనిపోతారు. ఒక 30 ఖాళీలో 40 ఖాళీలో ఒక డిపార్ట్మెంట్లో ఒక బ్రాంచ్లో ఖాళీ అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ బేసిస్లో నియమించాల్సినటువంటి వీళ్ళు, ఇదిగో ఈ దుర్మార్గులందరూ కూడా పాలకులందరూ వచ్చి ఈరోజు ఆ 30 ప్రభుత్వ ఉద్యోగాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్తో నియమించడం, ఇదిగో ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గం నుంచే స్టార్ట్ అయింది. ఈ దుర్మార్గుడే ఆద్యుడు దానికి. ప్రభుత్వ ఉద్యోగాలని ఏ విధంగా కట్ చేయాలో ప్రపంచానికి రుచి చూపించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని నియమించుకోవటం మొదలుపెట్టిన దుర్మార్గుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనతో పుట్టినటువంటి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది దే ఆర్ సపోజ్ టు బి రెగ్యులరైజ్డ్. అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే. అసలు కాంట్రాక్ట్ బేసిస్ తోటి ఉద్యోగాలు చేయటం ఏంటండి? ఎక్కడుంది అసలు ఆ పదం? ఒక వ్యక్తికి ఒక రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వం రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీ స్థానంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు నియమిస్తూ ఈరోజు 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలుగానే ఉన్నాయి. నేను అడుగుతున్నా నారా లోకేష్ని, నువ్వు ఎందుకు ఫిల్ చేయటం లేదు? ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో నేను ఇస్తాను నీకు డేటా. మీరు ఎందుకు ఫిల్ చేయటం లేదు? రెగ్యులర్ జనవరి 1వ తారీఖున ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు? ఇప్పుడు నిన్ను ఎక్కడ చొక్కా ఇప్పి ఎక్కడ తనాలి? నిన్ను ఏ రోడ్డు మీదకి లాక్కురావాలి? నిన్ను యువగళంలో నువ్వు చెప్పినటువంటి హామీలకి చేస్తున్నటువంటి పనులకి వెళ్ళి దావూస్లో వెళ్ళి దాక్కుంటావా? సింగపూర్లో వెళ్ళి దాక్కుంటావా? ప్రభుత్వం